మీనా బాలు వాళ్ళ నాన్నమ్మతో జడ వేయించుకుంటూ ఉంటుంది. బాలు ఏమో అక్కడే సోఫాలో పడుకొని మొబైల్ చూస్తూ ఉంటాడు. ఇంతలోనే మీనా ఇలా అంటూ ఉంటుంది, అమ్మమ్మ గారు, అత్తయ్య గారు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా పాపం కాలు నొప్పితో అని చెప్పి అనగానే వెంటనే సుశీలమ్మ ఉండి, ఏంటి మీ అత్తయ్య గారు నిన్ను అంత ఇబ్బంది పెట్టారు, నిన్ను అన్ని మాటలని బాధ పెట్టారు, నువ్వైనా తన గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి తనంటుంది. బాలు ఏమో ఉండి, అలా చెప్పు నానమ్మ, తనకి ఎంత చెప్పినా వినదు అని చెప్పి అనగానే వెంటనే మీనా లేచి ఇంకా సుశీలమ్మ పక్కన కూర్చొని, అది కాదు అమ్మమ్మ గారు, ఇలాంటి టైంలోనే కదా మనం మన వాళ్ళకి తోడుగా ఉండాలి, అందుకనేసి మీరు పసరు వైద్యం చేస్తారు కదా, అప్పుడు నాకు ఊళ్ళో ఉన్నప్పుడు కాలుకి దెబ్బ తగిలితే ఏదేదో పసరు వేసి వైద్యం చేశారు, ఇప్పుడు అత్తయ్య గారికి అలాంటిది ఏదైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి తను అంటుంది. అప్పుడు వెంటనే సుశీలమ్మ ఉండి, అంటే ఇవ్వచ్చు, కాకపోతే దానికోసం 4, 5 రకాల ఆకులు కావాలి, అవన్నీ ఇక్కడ దొరకవు కదా, అదంటే పల్లెటూరు కాబట్టి దొరికింది అనగానే వెంటనే ఇంకా మీనా ఉండి, దొరుకుతాయి, ఇక్కడ ఎందుకు దొరకవు, తిరిగితే ఎక్కడైనా దొరుకుతాయి అనగానే వెంటనే బాలు ఉండి, మరి ఎవరు తేవాలంటాయి ఇప్పుడు అని చెప్పి తను అంటూ ఉంటాడు. అంతలోనే మీనా ఇంకా బాలు దగ్గరికి వచ్చి, ఇంకెవరు, నువ్వే తేవాలి అని చెప్పి తను అంటుంది. అప్పుడు వెంటనే బాలు ఉండి, ఏంటి ఇప్పుడు ఆకుల కోసం నేను చెట్లెమ్మటి పుట్లెమ్మటి తిరగాల, నేను వెళ్ళను అని చెప్పి బాలు అంటాడు. అప్పుడు మీనా ఉండి, అదేం కాదు, చెట్లెమ్మటి పుట్లెమ్మటి ఏం తిరగొద్దు, ఏదో ఒక ఆయుర్వేదం మందులు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఆకులు అడిగితే ఇస్తారు, లేదంటే దానికి సంబంధించిన చూర్ణమైనా ఇస్తారు కదా, వెళ్ళు అనగానే బాలు నో అంటాడు. మీనా ఉండి, ఏ ముళ్ళకంప, నీ వల్లే అత్తయ్య గారు కాలు జారి పడిపోయింది, బకెట్ తన్నడం వచ్చు కానీ మందులు తేవడం రాదా, వెళ్తావా లేదా అని చెప్పి సీరియస్గా అంటుంది. అప్పుడు బాలు ఉండి, ఇదిగో పూలగంప, నాకు ఆర్డర్ వేసావనుకో నాకు నచ్చదు, నేను అసలే వెళ్ళను అనగానే ఇంకా అప్పుడు మీనా బ్రతిమిలాడడం స్టార్ట్ చేస్తుంది. ముళ్ళకంప ముళ్ళకంప ప్లీజ్ ఆయుర్వేదం షాప్కి వెళ్ళి మందులు తీసుకురావా మా బుజ్జి ముళ్ళకంప అంటూ తనని ఇంకా బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు బాలు ఉండి, ఇలా అన్నావు ముద్దుగా ఉంది, ఇప్పుడు వెళ్ళి తెస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మీనా ఉండి, వాటి పేర్లు అడగవా అని చెప్పి తను అనగానే బాలు ఉండి, అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తానులే అని చెప్పి అలా హడావిడిగా వెళ్ళిపోతాడు. ఇంకా అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే సుశీలమ్మ వెనక ఉండి ఇలా అంటుంది, పూలగంప నాకు కాస్త కాఫీ ఇస్తావా అని చెప్పి తను కూడా అని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మీనా ఉండి, సరే అమ్మమ్మ గారు తెస్తాను అని తాను వెళ్ళిపోతుంది. సో చూడడానికి ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.